మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు. మన పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనముల వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. టెస్ట్ ఇట్. గమనించండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళని ఈరోజు అందరూ వాక్యం చెప్తున్నారు, అందరూ అనుభవం గల దైవజనులు అందరూ చెప్తున్నారు. కానీ వీరిలో వాక్యం ఆనాడు ప్రవక్తలైన వారు ధర్మశాస్త్రం గురించి వివరిస్తున్నప్పుడు ఈ శిష్యులు అక్కడ ఆ సమాజ మందిరం అందరూ సమకూడి ఉన్నప్పుడు వీరు చెప్తున్న మాటలు లేఖనాలలో ఉన్నాయా లేవా అని పరీక్షించేవారు, గమనించేవారు. ఈ మాటలు ధర్మశాస్త్రంలో లేఖనాలలో ఉన్నాయా లేవా అని ఆనాడే పరీక్షించారు. వీరు చెబుతున్న లేఖనాల్లో ఉన్న మాటలు ఈ లేఖనాల్లో ఉన్నాయి అని అంటే ఇతని నిజముగా ఒక బోధకుడు, ఒక సేవకుడు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్న భాషలో మనం చెప్పుకోవాలనుకుంటే ఒక పాస్టర్ గారు, ఒక బోధకుడు, ఒక సేవకుడు, ఒక దైవజనుడు అని మనం అర్థం చేసుకునే మన భాష ఏంటండి. అట్లా కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రస్తుతం అంత్య దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త 24వ వచనంలో ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అంత్య దినాలలో వాక్యాన్ని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించుకొని చెప్పేవాళ్ళు ఉంటారు. వాక్యాన్ని వ్యతిరేకించి వాక్యములో ఉన్న సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. వీరినే మనం ప్రశ్నించాలి. యేసు ప్రభువారి శరీరధారి అన్న దినములలో నీటిని ద్రాక్ష రసన మార్చారు కదా, మరి మీరు అలా చేయగలరా? చనిపోయిన యాయిర్ కుమార్తెను దేవుడు లేపాడు కదా, ఇప్పుడు ఎంతమంది చనిపోవట్లేదు? వారిని మరలా తిరిగి మీరు లేపగలరా? లాజరు చనిపోతే లాజరు చనిపోయి 3 రోజులు అయితే లాజరునే దేవుడు లేపాడే, మరి ఎంతమంది చనిపోయి భూస్థాపన కూడా చేస్తుంటారు, మరి వాడిని కూడా తిరిగి లేపచ్చుగా? అడగండి. అడిగితేనే అక్కడ వాస్తవం బయటపడుతుంది.
నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఇక్కడే వాక్యాన్ని ఉన్నట్లుగా సందర్భాన్ని మనం వాళ్ళ ముందర పెట్టి ఎదుటి వారిని ఆకర్షించుకొని వారిని ఆకర్షితులుగా చేసి వారు వాక్యానికి లోబడుతున్నారన్న భ్రమలో వారిని పెట్టి వారిని నిత్య నరకాగ్నికి ఈడ్చుకెళ్లే వారి ప్రతినిధులు వీళ్ళు. అర్థమైందండి? అబద్ధము క్రీస్తు, అబద్ధము బోధకుల వారి మాట నమ్మకండి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏది రాయబడి ఉన్నదో దాన్ని పరీక్షించండి. దాన్ని పరీక్షించి వారి చెప్తున్న మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అని ఒకసారి పరీక్షించినప్పుడు ఇక్కడే ఫిల్టర్ అవుతారు. ఏంటండి? దేవుని వాక్యం అనే వడపోతలో వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పే దైవజనులు ఎవరు? వాక్యంలో ఉన్నవి లేనివిగా కల్పించుకొని చెప్పే బోధకులు ఎవరు? ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రభువారు అప్పుడు సూచక క్రియలు చేశారు, వీరిని కూడా సూచక క్రియలు మహత్కార్యములు చేసి వీరిని కూడా ఆకర్షించుకొని ఏమీ తెలియని వారిని కూడా చివరికి మోసపుచ్చుతారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చే కాలం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మనం. ఇది అంచె దినాల్లో మనం ఉంటున్నాం. అంచె దినాల్లో యొక్క ఒక్కొక్క సూచనలు ఒక్కొక్కటిగా ఒకటి తర్వాత ఒకటిగా నెరవేరుతూ ఉన్నాయి. అందుకనే జోగారు అంటారు, సంఘములో తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త అని ఆయన ఆఖరిగా ఇచ్చిన ప్రసంగం. ఆయన ప్రసంగం ఇచ్చేటప్పుడు ఆయన ఒకటే ఒక మాట అంటారు, తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త అని. ఏంటండి? మేకతోలు కప్పుకొని తోడేళ్ళు స్వభావంతో వారు మీ మధ్యకి వచ్చి సూచక్రియలు మహత్కార్యములు చేసి వారు మిమ్మల్ని ఆకర్షితులుగా చేసి మిమ్మల్ని నిత్య నరకాగ్నికి ఈడ్చుకెళ్లే వారి అపవాది యొక్క ప్రతినిధులు. నా ప్రియమైన సహోదర సహోదరులారా జాగ్రత్త గమనించండి. అందుకనే దైవజనులైన వారు వాక్యాన్ని చదవండి అని చెప్తారు. వాక్యాన్ని చదివిన వాడు వెంటనే పసిగడతారు, చాలా ఈజీగా పసిగడతారు. బేసిక్ లెవెల్లోని వాళ్ళు అడిగే ప్రశ్నకు మన దగ్గర సమాధానాలు అంటే వాక్యాన్ని వెంటనే రిఫరెన్స్లతో సహా మనం వాళ్ళ ముందు మనం చూపించాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. ఏంటండి? ఒకసారి వచ్చినాన్ని మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని వచ్చెనని ఏ ఆత్మ
ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని అది సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైనది కాదు. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మాట అది. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దీనిని బట్టి దేవుని ఆత్మను మనము ఎరుగుతాము, మనము తెలుసుకుంటాము, మనము గ్రహిస్తాము. ఏంటండి? యేసు క్రీస్తు శరీరధారి ఉన్నాడనే విషయాన్ని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అతడు ఖచ్చితంగా దైవ సంబంధి, ఆత్మ సంబంధి. ఆ ఆత్మ సంబంధి ఆత్మ ఫలాలతో నింపబడుతుంది. దేవుని దేవుని యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని ఆ ఆత్మ సంబంధి కనపరుస్తుంది. ఏ ఆత్మ యేసు క్రీస్తుని ఒప్పుకొనదో, ఇక మీకు తెలిసిందే కదా, మనం నేను చెప్పాలి, అది ఆత్మ సంబంధి కాదు. మరి ఏ సంబంధి? అది అపవాది సంబంధి, చీకటి సంబంధి. ఈ చీకటి సంబంధి శరీర కార్యములతో నింపబడి ఉంటుంది. నోడౌట్, శరీర కార్యములతో నింపబడి ఉంటుంది. లోకం యొక్క మాట వెంటది, దేవుని మాటను ప్రక్కకు నెట్టి వేస్తుంది, తన ఇష్టానుసారంగా జీవిస్తుంది, చివరికి నరకాగ్నికి పాలవుతుంది. అందుకనే కదా మత్తయి సువార్త 7:14 విశాలమైన మార్గానికి వెళ్ళేవారు అనేకులు, కానీ ఇరుకైన మార్గంలో వెళ్ళేవారు కొందరే. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలను అనుభవించడానికి చక్కగా అనుభవిస్తారు, కానీ చివరికి ఆ విశాలమైన మార్గం కాస్త ఇరుకైన మార్గంగా మారుతుంది. చివరికి అది నేను నరకానికి ఈడ్చుకు వెళుతాను. మొదటిలోనే శ్రమలు, నిందలు, అవమానాలు, బెదిరింపులు, హింసలు, వీటిని తట్టుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా చేపట్టుకొని విశ్వాసంతో కొనసాగినప్పుడు ఆరంభంలో ఉన్న ఇరుకైన మార్గము చివరికి అది విశాలమైన మార్గంగా మార్చబడుతుంది. ఆ విశాలమైన మార్గమే నిన్ను నిత్యరాజ్యానికి నిన్ను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ విశాలమైన మార్గమే నిన్ను మహిమ రాజ్యంలోకి నడిపిస్తుంది. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు. అక్కడ యుగ యుగాలు, తరతరాలు ఆ బంగారు వీధులలో విహరిస్తూ ఉంటే ఆహా, మన ఆలోచనలకు, మన ఊహలకు కూడా అందని విధంగా ఉంటది. అక్కడ కేవలము పరిశుద్ధులు గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుక్కొని తమకు వారికి ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకున్న వారికి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవారు మాత్రమే ఆ నిత్య మహిమ రాజ్యంలో వారు ఆ రాజ్యంలో వారు ప్రవేశించగలరు. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వారు కూడా ఆ రాజ్యంలో వారికి ప్రవేశం ఉంటది. చిన్న పిల్లలకి నేరుగా వెళ్ళిపోవచ్చు, అసలు దిగులు. వారికి పాపం అంటే ఏంటో తెలీదు, కక్ష అంటే ఏంటో తెలీదు, పగ అంటే ఏంటో తెలీదు, ప్రతీకారం అంటే ఏంటో తెలీదు. అందుకని నందన ప్రభు అంటారు, మీరు చిన్న పిల్లల మనస్సు గలవారైతే మీరు పరలోక రాజ్యానికి మీరు అర్హులు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు
ఎవరిని జయించి ఉన్నారు? లోక సంబంధిని, లోకాశలను, ఈ లోకములో ఉన్న ఈ తాత్కాలికమైన సుఖ భోగాలను జయించారు. దేవునికి శత్రువైన అపవాదిని మీరు జయించారు. చిన్నపిల్లలంటే ఎవరు? చిన్నపిల్లలనే కాదు, మనం కూడా ఆయన దృష్టిలో మనం పిల్లలమే. దేవుని స్తోత్రం. మనం కూడా ఆయన దృష్టిలో మనం పిల్లలమే. ఒకసారి యోహాను సువార్త 1:12 తన ఎదురును అంగీకరించితిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. హల్లెలూయా. మనం ఆయన పిల్లలం అండి. అందుకనే దేవుని సేవకులు ప్రవీణ్ కుమార్ గారు అంటారు, ఆయన నీ రాజు, ఆయన మన రాజు, నా రాజు, ఆయన మనందరి రాజు. దేవుని స్తోత్రం. ఆ నీతి గల రాజు ఉన్నాడు కనుకనే లోకము నిన్ను నన్ను ద్వేషిస్తుంది. ఆ నీతి గల రాజ్యమే నిన్ను నన్ను అవమానపరుస్తుంది, ఏడగా మాట్లాడుతుంది. అయినా పర్వాలేదు, దేవుని కొరకు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడను. ఆ రక్షింపబడిన వ్యక్తి తన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటేనే గాని అతడు నిత్య మహిమ రాజ్యంలోకి అతడు ప్రవేశించగలడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి, ఇది అంచె దినాలు. ఈ అంచె దినాల్లో మన ఆత్మ విషయమై మనం వ్యక్తిగతంగా మనము ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవలసిన సమయం. కొండేలు కూడా పరిగెత్తు బురద గుంటను చూసినప్పుడు అది అక్కడే ఆగిపోద్ది, ఇంకా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే తన శరీరం మీద ఉన్న ఆ తెల్లని వెంట్రుకలకు ఆ బురద ఎక్కడ అంటుకుంటుందో అని అది అక్కడే ఆగిపోద్ది. కావాలంటే అది చావడానికైనా సిద్ధంగా ఉంటుంది, కానీ తన శరీరానికి బురద కూడా అంటించుకోదు. అటువంటి వారు ఉండాలి క్రైస్తవులు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధతకు ప్రాకులాడేవాడే నిజమైన క్రైస్తవుడే. కానీ పాపానికి ఆకర్షితులే దేవుని మాటను ప్రక్కకు నెట్టివేసి తన మనసులో ఉన్న మాట ప్రకారం జరగాలనుకున్న వాడు అంతగమించిన మూర్ఖుని కూడా. బహుశా ఈ మాట కఠినంగా ఉండొచ్చు, కానీ ఈ మాట మాత్రం సత్యం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుతారు. దేవుని ఎరిగిన వాడు లోకము వారి మాట వినును. లోకము వారి మాట వినును. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్లు మాట్లాడతారు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి మైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏంటండి? దేవుని వాక్యం చూడండి ఎంత వివరంగా రాసిందో. ఏంటండి ఎంత వివరంగా రాసిందో విన్నారా?
సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది కదా. అందుకని సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను అని చూసారండి. సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అది దేవుని ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సర్వసత్యములోనికి నడిపించని ఆత్మ అది ఖచ్చితంగా దురాత్మ అని చెప్పచ్చు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు. ఆత్మ ఫలములతో నింపబడిన ఆత్మ అతడు దేవుని సంబంధిగా కనపరచబడతాడు. శరీర కార్యములతో నింపబడిన ఆత్మ తన మనసుకు నచ్చినట్టుగా, తన మనసుకు ఇష్టం వచ్చినట్లుగా ఇక లోకం పోకడ ఎట్లా ఉండదో మీకు నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. దేవుని మాటకు లోబడదు, గర్వంతో అహంకారంతో నిండిపోయి ఉంటుంది, స్వార్థముతో నింపబడి ఉంటుంది, ధనములకు ప్రథమ స్థానం ఇస్తుంది, దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరుస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించు. ఈ రాత్రి వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇదో నా రెండు చేతులు జోడించి క్రీస్తు పేరట ఆయన వాత్సల్యం వచ్చేప్పుడు మేము బ్రతిమాలుకుంటున్నాం. ఇక సమయం లేదు, ఇక సమయం లేదు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఇప్పటికో ఏ క్షణానికో ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఆయన దొంగ వలె వస్తారు. చివరికి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఎత్తబడతారు, మిగిలిన వారు విడవబడతారు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వైపుల నుంచి దేవుని వాక్యము, దేవుని వర్తమానం వినబడుతుంది. కానీ దేవుని వాక్యానికి లోబడి విధేయతను కనపరిచిన వారి జీవితాలలో దేవుని ఆత్మ వారి మీద క్రియ జరుగుతుంది. తద్వారా వారు పశ్చాత్తాపడి తమ స్థితిని తాము దేవుని ఎదుట ఒప్పుకొని మోకరించి ప్రార్థన పూర్వక తమ స్థితిని తాము ఒప్పుకున్న వారి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వారి గృహములలో ఉండగానే వారు అనుభూతి చెందుతారు. ఆమేన్.
హల్లెలూయా. కనుక సంగమా సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుచుదాం. ఆయన వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడి వధువు సంఘంలో ఉందాం. అతి గొప్ప ధన్యత ఆ నిత్య మహిమరాజ్యంలో, ఆ బంగారు వీధులలో ఆయనతో పాటు విహరించి ఆ శుభప్రదమైన దినము కొరకు మనం ఎదురు చూద్దాం. అతి గొప్ప ధన్యత దేవుడు నాకు, మీకు, మనకందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం.